Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the data types of Java. So let's get started. డేటా టైప్స్ అంటే ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలనుకుంటున్నావు అనుకో. స్టూడెంట్ ఒక నేమ్, ఇది స్టూడెంట్ ఒక ఏజ్, పర్సంటేజ్, తను పాస్ అయ్యారా లేదా అని చెప్పి ఒక డేటాని నువ్వు స్టోర్ చేస్తావు వేరియబుల్‌లో. ఎలాంటి డేటాని స్టోర్ చేస్తావు? నేమ్ అడిగినప్పుడు టెక్స్ట్ ఫార్మాట్‌లో డేటాని స్టోర్ చేస్తావు. అండ్ ఏజ్ అడిగినప్పుడు హోల్ నంబర్ ఫార్మాట్‌లో డేటాని స్టోర్ చేస్తావు. పర్సెంటేజ్ అలా అడిగినప్పుడు డెసిమల్ వాల్యూస్ కాబట్టి ఫ్లోట్ ఆర్ డబుల్‌ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తావు. పాస్ అయ్యారా లేదా అనేది ట్రూ ఆర్ ఫాల్స్‌ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తావు. ఇప్పుడు జావాకి తెలియాలి. నువ్వు ఎలాంటి వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు మనం డేటా టైప్స్‌ని యూజ్ చేస్తాము. అంటే డేటా టైప్ స్పెసిఫైస్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఎ వేరియబుల్ కెన్ స్టోర్. ఆఫ్ డేటా టైప్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ అనదర్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ నువ్వు ఒక స్టూడెంట్ ఏజ్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నావంటే, ఏజ్ అనే వేరియబుల్‌లో ఇంట్ డేటా టైప్‌ని యూజ్ చేసి స్టోర్ చేస్తావు. 20 అనేది సింగిల్ వాల్యూ కాబట్టి డైరెక్ట్‌గా వేరియబుల్‌లో నువ్వు స్టోర్ చేస్తావు. అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ సింపుల్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ దట్ కెన్ స్టోర్ యాక్చువల్ వాల్యూస్ డైరెక్ట్‌లీ. నెక్స్ట్ వన్ ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. అంటే స్టూడెంట్ అనేది ఒక క్లాస్. ఈ స్టూడెంట్ వచ్చేసి వేరియబుల్ ఆర్ రిఫరెన్స్ వేరియబుల్ అంటాము. న్యూ స్టూడెంట్‌ని నువ్వు ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి యూజ్ చేస్తావు. ఇప్పుడు ఒక స్టూడెంట్‌లో ఏముంటుంది? ఒక వాల్యూ ఒకటే ఉండదు కదా! తనకి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని యాక్షన్స్ ఉంటాయి. అప్పుడే అది కంప్లీట్ ఆబ్జెక్ట్ అవుతుందన్నమాట. ఈ వేరియబుల్ స్టూడెంట్ అనేది ఏదైతే ఉందో, అది కంప్లీట్ ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేసుకోదు. అది జస్ట్ ఒక రిఫరెన్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఆ రిఫరెన్స్ అంటే ఏంటి? రిఫరెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేయడానికి యూజ్ అయ్యే లింక్ అన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, ఈ స్టూడెంట్స్ వేరియబుల్‌లో రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్‌ని యూజ్ చేసుకునేసి మనం ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేస్తాం. దీని డెఫినిషన్ చూడండి. A non-primitive data types are data types that store references to objects rather than the actual object directly. మనము ఏజ్ అయితే ఈ 20 అనేది డైరెక్ట్ వాల్యూని స్టోర్ చేసేసాం ఏజ్‌లో. కానీ ఇక్కడ అలా కాదు. మనం జస్ట్ దాన్ని రెఫరెన్స్‌ని మాత్రమే స్టోర్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. స్ట్రింగ్ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైపే అవుతుంది. ఇప్పుడు మనము స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రాహుల్ అని చెప్పి అలా రాసామనుకోండి. స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నేమ్ అంటే రిఫరెన్స్ వేరియబుల్. రాహుల్ అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా మనము రాహుల్ అనే డైరెక్ట్ వాల్యూని నేమ్‌లో స్టోర్ చేసుకోవడం లేదు. మనం జస్ట్ రిఫరెన్స్‌ని స్టోర్ చేసుకుంటున్నాము. ఆ రిఫరెన్స్ ద్వారా మనము స్టూడెంట్ ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్స్‌లో నేమ్‌ని యూజ్ చేసుకొనేసి కొన్ని మెథడ్స్‌ని రాస్తాం. నేమ్ డాట్ లెంత్, నేమ్ డాట్ టు అప్పర్ కేస్, నేమ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ 0 అని చెప్పి. కానీ మనం ప్రిమిటివ్ డేటా టైప్‌లో అలా రాయము. ఏజ్ డాట్ లెంత్, ఏజ్ డాట్ టు అప్పర్ కేస్ అని రాయము. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఏమేమి ఉంటాయని చూద్దాము. దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అండ్ బూలియన్. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏమి? దాంట్లో ఏమేమి ఉంటాయి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ డీటెయిల్స్‌ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. మెమరీ సైజ్ tells us how much memory a primitive data type tells. Range tells us what values that data type can store. ఓకే. ఇప్పుడు బయటికి 1 బైట్ ఉంటుంది. అంటే 8 బిట్స్. నెక్స్ట్ బయట ఒక రేంజ్ -128 నుంచి 127 వరకే ఉంటుంది. మనం ఏ నంబర్ రాయాలనుకున్నా దాంట్లోనే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని పెట్టా. 20 అనేది -128 నుంచి 127 లోపలే ఉంది కాబట్టి మనం బైట్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ షార్ట్ అంటే బైట్ కంటే కొంచెం పెద్దదన్నమాట.
ఇది కూడా హోల్ నంబర్స్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అండ్ దీని సైజ్ కూడా పెద్దది 2 bytes అండ్ 16 bits అన్నమాట. రేంజ్ వచ్చేసి -32,768 నుంచి 32,767 వరకు ఉంటుంది. మనము దాని లోపల రాస్తే అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు 500 రాసాం కదా! ఎందుకు 500కి మనం బైట్ చూస్ చేయలేదు అంటే దీని రేంజ్ ఇప్పుడు మనం 500 రాసామంటే అది 127 కంటే పెద్దది. కాబట్టి మనం షార్ట్‌ని యూజ్ చేసాము. నెక్స్ట్ ఇంట్. ఇంట్ అంటే బైట్ కంటే పెద్దది, షార్ట్ కంటే పెద్దది. ఇది కూడా హోల్ నంబర్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. దీని సైజ్ వాటి కంటే పెద్దది 4 బైట్స్ అంటే 32 బిట్స్ అన్నమాట. దాని రేంజ్ -2 power 31 నుంచి 2 power 31 - 1 వరకు ఉంటుంది. ఇదే మనం మోస్ట్‌లీ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు 850 వచ్చింది ఔట్ ఆఫ్ 1000 అని చెప్పి అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో మనము ఈ బయటకి ఏజ్‌కి గూడా ఇంట్ పెట్టొచ్చు. అండ్ షార్ట్‌కి గూడా ఇంట్ పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? లాంగ్. లాంగ్ అంటే షార్ట్ కంటే పెద్దది. అంటే ఈ రేంజ్ దాటిపోయినప్పుడు మనం లాంగ్‌ని యూజ్ చేస్తాము. లాంగ్ సైజ్ వచ్చేసి 8 బైట్స్ అంటే 64 బిట్స్ అన్నమాట. దాని రేంజ్ వచ్చేసి -2 power 63 నుంచి 2 power 63 - 1 వరకు ఉంటుంది. మనం లాంగ్‌ని యూజ్ చేసేటప్పుడు లాస్ట్‌లో ఎల్ అనే లిటరల్ పెట్టాలి. ఇఫ్ మనం పెట్టకపోతే అది ఇంట్‌గా కన్సిడర్ చేస్తుంది అండ్ మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు లాంగ్‌ని యూజ్ చేసినా లాస్ట్‌లో ఎల్ అని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐడీ కార్డ్ అనుకుందాం. హ్మ్. స్టూడెంట్ ఒక ఐడీ కార్డ్ 2026 012345 సంథింగ్ ఎల్. ఇంట్ రేంజ్ దాటిపోయినప్పుడు మనం లాంగ్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫ్లోట్ అనేది డెసిమల్ వాల్యూస్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? దీని ఒక సైజ్ 4 బైట్స్ అంటే 32 బిట్స్ అన్నమాట. ఇది దీని యొక్క ప్రెసిషన్ వచ్చేసి 6-7 డిజిట్స్ ఉంటుంది. డబుల్ కంటే తక్కువ ప్రెసిషన్. ప్రెసిషన్ అంటే డెసిమల్ వాల్యూస్‌లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక వాల్యూస్‌ని కౌంట్ చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్‌ని కౌంట్ చేసేదే ప్రెసిషన్ అంటాము. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ అటెండెన్స్ ఓకేనా? అటెండెన్స్ నాకు అందరికి ఉండేదే 75.6 అలా ఉందనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ డబుల్. డబుల్ అంటే డబుల్ కూడా డెసిమల్ నంబర్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. దీని ప్రెసిషన్ అనేది ఫ్లోట్ కంటే ఎక్కువుంటదన్నమాట. అంటే అప్రాక్సిమేట్‌గా 15-16 డిజిట్స్ వరకు డబుల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. దీనికి మనము లాస్ట్‌లో డి అని రాయాల్సిన పని లేదు. కానీ ఫ్లోట్‌కి మాత్రం మనం లాస్ట్‌లో ఎఫ్ అని రాయాలి. మనం ఇఫ్ ఇన్ కేస్ మనం ఎఫ్ రాయకపోతే అది డబుల్‌గా కన్సిడర్ చేస్తుంది. సో, డబుల్ ఫీజ్ ఈజ్ ఈక్వల్స్ టు 35,500. నెక్స్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకుంటుంది. సైజ్ వచ్చేసి 2 బైట్స్ అంటే 16 బిట్స్. 2 power 16 అంటే 65,535 అన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇది మనం సింగిల్ కొటేషన్స్‌లో యూజ్ చేస్తాము. డబుల్ కొటేషన్ పెడితే స్ట్రింగ్ అయిపోతుంది. సో, సింగిల్ కొటేషన్స్ మాత్రమే వాడతాం దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ గ్రేడ్ అనుకుందాం. నెక్స్ట్ బూలియన్. బూలియన్‌లో 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. ట్రూ, ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాస్ అయ్యావా? యెస్. ట్రూ. అలా చెప్పి. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్. స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ వచ్చేసి ఆహ్, శ్రేయ అనుకుందాం. అండ్ నా డిపార్ట్‌మెంట్ వచ్చి సీఎస్‌సి. ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్‌ని పిన్ చేస్తే కరెక్ట్ వస్తుందా రాదా చూద్దాం. ఫస్ట్ ఏజ్‌ని పిన్ చేస్తున్నా. దాని తర్వాత
మార్క్స్‌ని ప్రింట్ చేస్తున్నా. దాని తర్వాత సారీ ఇక్కడ నేను మార్క్స్ అని రాసాను. ఇది రోల్ నంబరు. హ్మ్. నెక్స్ట్ మార్క్స్‌ని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ స్టూడెంట్ ఒక ఐడీని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ అటెండెన్స్‌ని ప్రింట్ చేస్తున్నా. దాని తర్వాత ఫీజ్‌ని ప్రింట్ చేస్తున్నా. దాని తర్వాత గ్రేడ్‌ని ప్రింట్ చేస్తున్నా. లాస్ట్‌లో పాస్ అయ్యామా లేదా అని ప్రింట్ చేస్తున్నా. అన్నిటికంటే ముందు నా నేమ్‌ని కూడా ప్రింట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఏ డిపార్ట్‌మెంట్ అని చెప్పి ప్రింట్ చేశా. హ్మ్. ఇప్పుడు అన్నీ సరిపోయాయా? ఏజ్, రోల్ నంబర్, మార్క్స్, స్టూడెంట్ ఐడీ, అటెండెన్స్, ఫీజ్, గ్రేడ్, పాస్ అయ్యామా లేదా, నేమ్, డిపార్ట్‌మెంట్. ఓకే. సో చూడండి, మనకు కరెక్ట్‌గానే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ప్రింట్ అయ్యాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఎఫ్ తీసేస్తున్నా. అప్పుడు ఏమవుతదో చూద్దాం. ఎర్రర్ వచ్చింది. అంటే ఇది డబుల్‌గా కన్సిడర్ చేస్తాంది. ఫ్లోట్‌గా కన్సిడర్ చేయడం లేదు. ఓకేనా? సో, ఇలాంటి ఎర్రర్స్‌ని అవాయిడ్ జేయడానికి మనము ఎల్, ఎఫ్ అని పెట్టాలన్నమాట. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, అరేస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇంటర్ఫేసెస్ అవన్నీ కూడా నీకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకొస్తుంది. సో, ఈ స్ట్రింగ్ క్రియేషన్, ఇది అరే క్రియేషన్, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. మనము అరేస్, స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ చూసుకుందాము. సో, ప్రిమిటివ్ అంటే ఏంటి? నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటంటే, ప్రిమిటివ్ వచ్చేసి జావానే మనకు ప్రొవైడ్ చేస్తుంది. నాన్ ప్రిమిటివ్‌లో కూడా కొన్ని జావా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రోగ్రామర్ కూడా క్రియేట్ చేస్తారు. ఇది యాక్చువల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇది జస్ట్ రెఫరెన్స్‌ని స్టోర్ చేసుకుంటది. మనం ఆ రెఫరెన్స్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట స్టూడెంట్ ఆబ్జెక్ట్‌కి. కాబట్టి జస్ట్ రెఫరెన్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది. అంటే ఇన్ని బైట్స్ అని చెప్పి. ఇక్కడ ఆబ్జెక్ట్ మెమరీ డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ డబుల్ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అరే స్టూడెంట్. కాంట్ హావ్ మెథడ్స్. ప్రిమిటివ్ డేటా టైప్‌లో మెథడ్స్ ఉండవు. కానీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ డాట్ లెంగ్త్ అలాగా. That's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share, and subscribe to Java Coding Academy. See you in the next class.